కాదు అంటే నేర్పిద్దాం అనుకున్నా. పెళ్లికి ముందు కలిసి ఉండడం అంటే ఇది చాలా పెద్ద డెసిషన్ కేటీ. ఇలా సడన్ గా చూడరియా, పువ్వులో పెట్టుకొని చూసుకుంటా, కళ్ళలో పెట్టుకొని చూసుకుంటా, ఇలాంటి సొల్డాలో నాకు కొట్టం రాదు. నాకు ఒకటే తెలుసు, నీ పక్కనే పొద్దున్న నిద్ర లేవాలని, నా డ్యూటీ అయిపోయిన తర్వాత నీ దగ్గరికి తిరిగి రావాలని నాకు వచ్చుండు బాగుంటుంది. అటు తిరిగి ఇటు తిరిగి చూసేలోపు ఇద్దరం కలిసి క్రికెట్ టీం ఫామ్ చేసేద్దాం. రే, నువ్వు నీ సొల్లు డైలాగ్ లో ఐఎమ్ సీరియస్. ఆలోచిస్తా. అక్కడ నీ కొడుకు ఫుల్ గా కొట్టేస్తున్నాడు మావయ్య. నేను వాటర్ తెచ్చేలోపు క్వార్టర్ తాగేశాను. Such a wonderful talent మన టాలీవుడ్ కి దక్కింది మీనాక్షి చౌదరి గారు. ఇంకా ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు మీ కెరియర్ లో ఎన్నో చేయాలని కోరుకుంటూ ఇట్స్ టైమ్ టు కాల్ అపాన్ ది వెరీ బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరి. గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ మీనాక్షి చౌదరి. హలో, హాయ్, నమస్కారం అందరికి. ఎలా ఉన్నారు నిజామాబాద్? థ్యాంక్ యూ సో మచ్. ఎంత ప్రేమతో రిసీవ్ చేసుకున్నారు అండ్ సో మచ్ ఆఫ్ లవ్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ట్రైలర్ ఎలా ఉంది, నచ్చిందా? ఇంకా చాలా ఉన్నాయి, దాచో. ఆల్సో సంక్రాంతికి వస్తున్నాం, 14th Jan రిలీజ్ అవుతుంది. అండ్ గేమ్ చేంజర్, డాకు మహారాజ్ తో పాటు మా ఫిల్మ్ సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ అవుతుంది. సో ఈ సంక్రాంతికి 3 మూవీస్ చూస్తున్నాం మనం. అండ్ ఐ హోప్ అది అందరికీ, I wish that it becomes a big hit and you love it and you receive it with so much of love as you've done that. So అందరికీ thank you so much. ఇప్పుడు ఎక్కువ మాట్లాడాను, I leave that for the press meet and the pre-release, but thank you so much for the love. Thank you Nizamabad. Thank you. థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి గారు. ఇంకా అద్భుతమైన సినిమాలు చేయాలని కోరుకుంటూ సంక్రాంతికి కాదు, అందరు చెప్పినట్టు ప్రతి పండుగకి మీరు రావాలి. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లు మీనాక్షి చౌదరికి. KLM Fashion Mall, keep loving more presents. Trailer launch event of సంక్రాంతికి వస్తున్నాం. Associate sponsors Priya Gold, jewelry partner Vega Jewelers, Andhra Pradesh, Telangana and USA. Health partner Yoda Diagnostics. And music is out on T-Series. Event is by Shreyas Media. మరి గోదావరి గట్టు పాట మీరు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట. మరి నిజామాబాద్కి వచ్చాక ఆ పాట లైవ్